మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అతి వేగంతో టిప్పర్లు భయపడుతున్న ప్రజలు. ధర్మపురిలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి బీజేపీ నాయకులు డిమాండ్. సెల్ ఫోన్ అంటే చిన్నపిల్లలకు భయం పుట్టించిన టీచర్. విజయవాడ వరద బాధితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కుప్పం చిరు వ్యాపారస్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఏపీ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ కర్నూలు సంతోష్ నగర్లోని లోకాయుక్త కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా బిర్లా గేట్ పోస్ట్ ఆఫీస్, ముజాఫర్ నగర్, కల్లూరు ఓల్డ్ టౌన్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని పలు వినాయకుని మండపాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చరితారెడ్డి, కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి మరియు తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గం వాణిజ్యం విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న 2,100 కిలోల లడ్డు ఉచిత పంపిణీ చేయుటకు వాలంటీర్లు పాల్గొనాలని బాల గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూర్యదేవ క్రాంతి కుమార్ తెలిపారు. నగర పరిధి పాపయ్యపేటలో బాల గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లడ్డు ప్రసాదం గావించేందుకు 2,100 కిలోల లడ్డు ప్రసాదం ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం తాము స్వయంగా అందించేందుకు 2,100 కిలోల లడ్డు ప్రసాదం ఏర్పాటు చేశామని సూర్యదేవర క్రాంతి కుమార్ పేర్కొన్నారు. నా పేరు క్రాంతి కుమార్ సూర్యదేవ. ఇక్కడ ఫస్ట్ టైం మేము వినాయకుని స్థాపించాము. సో ఫస్ట్ టైం కాబట్టి బాల గణేష్ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నేను గత 8-9 సంవత్సరాలకు వెళ్ళి లడ్డు వేలంలో కొనడం నాకు ఆనవాయితీగా వచ్చింది.
ప్రతిరోజు ప్రతి సంవత్సరం నేను గ్రోత్ని చూస్తున్నాను, నాకు మంచిగా అనిపించేది. సో ఇట్టి అదృష్టాన్ని సో నేను పేరెంట్స్ ఒక దగ్గర వేలపాడినప్పుడు చాలామంది పోటాపోటీగా వచ్చినారు. అండ్ చాలామంది కొనాలని ఆశతో వస్తారు, కానీ వాళ్ళు కొందరు డబ్బులు లేని వాళ్ళు కానీ అవకాశం అందరికీ రాదు. సో అలాంటి ఒక ఉద్దేశంతో ఏం చేశామంటే ఇప్పుడు ఒక భారీ లడ్డుని ఒక 2100 కేజీల భారీ లడ్డుని తయారు చేసి అది ఎవరైతే లడ్డూని ప్రసాదంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఉచితంగా పంచడం పెద్ద సంకల్పంతో ఈ పెద్ద భారీ లడ్డూని తయారు చేయడం జరిగింది. సో ఈ లడ్డూని మేము 42,000 కుటుంబాలకి వరంగల్లో నివసించే వాళ్ళకి ఉచితంగా వితరణ చేయాలని డిసైడ్ చేశామండి. సో ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఈ ఇంత పెద్ద 42,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. సో దీనికి మేమేం చేసామంటే ఒక మొబైల్ యాప్ ఒకటి పెట్టుకున్నాము. ఆ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా మీ ఇంటికి డెలివరీ వస్తుంది. సో ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ లడ్డు మీ ఇంటికే వస్తుంది. మీరు భక్తులు ఎవరైనా వీలు కాని వాళ్ళు దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా మా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని పెట్టుకుంటే మీ ఇంటి వద్దకే మేము లడ్డూని ప్రసాదంగా ఉచితంగా పంపిస్తామండి. సో ఇది 42,000 కుటుంబాలకి లడ్డు ఉచితంగా పంచడానికి మాకు కనీసం 1000కెళ్ళి 1500 మంది వరకు వాలంటీర్లు కావాల్సి వస్తుంది. సో ఇట్టి వితరణకి ఆర్ఎస్ఎస్ యువత కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ యువత కావచ్చు, అండ్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మా లడ్డూని వాలంటీర్గా ఉండి మీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ద్వారా మా లడ్డూని ప్రసాదంగా పంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి మాకు వాలంటీర్లు కావాలి. వాలంటీర్లు కానీ భక్తులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి మా లడ్డూని వీక్షించి ప్రసాదం పొందగలని మా భావన. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో చేస్తున్న జీఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. నుంచి ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా వస్తున్నా సరే ఇప్పుడు వరకు 2 విభజనలుగా మార్పించి చేస్తున్నారు. ఇంతవరకు స్టాఫ్ అందరూ ఎన్హెచ్ఎంలో 10 సంవత్సరాలుగా చేసి ఇంకా తదుపరిగా ఇంకేమైనా పోస్టులు తీస్తారేమో అని చూస్తే ఆంధ్ర వైద్య విధాన పరిషత్లో తీయడం జరిగింది ఈ మధ్యన. ఇప్పుడు అందులోకి మారారు కొంతమంది. ఎన్హెచ్ఎంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎంటీఎస్ స్కేల్ అనేది లేదు, సమాన పనికి సమాన వేతనం అనేది లేక వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఆంధ్ర వైద్య విధాన పరిషత్లోకి రావడం జరిగింది. ఇప్పుడు అటువంటి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు జీవో నెంబర్ 115 అని చెప్పేసి ఏఎన్ఎంలకి రెగ్యులర్ పోస్టులు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాని వలన వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ రెగ్యులర్ పోస్టులు లేక కోవిడ్ నుంచి ఎంతో సర్వీసులు చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ పోస్టులు తీయకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే మాకు రెగ్యులర్ అవ్వకపోగా వెనకాతల తర్వాత చదువుకొని ఇంత 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ కోర్సులు చదివి ఎన్నో ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకుని ఇంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం వల్ల కూడా మాకు రెగ్యులర్ పోస్టులు రాక ఇప్పుడు వాళ్ళు వచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఉండడం వల్ల ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదండి. అందుకని జీవో నెంబర్ 115ని తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటూ మా ఎన్హెచ్ఎంని ఏపీవీపీ స్టాఫ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అందరినీ ఇన్ సర్వీస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా ఈ న్యూస్ ఇంకా ముందుకు వెళ్లాలని. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. డాక్టర్ల నిర్లక్ష్యంగా ఇసిపేటకు చెందిన జున్ను సాయిశ్రీ మృతి. ఈ నెల 9న జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన బాలిక డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట బాలిక బంధువుల ఆందోళన. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తనమంటారు ఏ మధ్యలో నా బిడ్డగా ఇయ్యలేదు, నా బిడ్డ నచ్చిగా చంపారు. అందరికి ఇంత కవర్ తమ్ముడు
ఈ నెల 20వ తారీఖు అత్త 7 సంవత్సరాలు పూర్తి నా బిడ్డకి. ఈ నెల 20వ తారీఖు నా బిడ్డకు జ్వరం వస్తే తీసుకొచ్చినన్న పరికాలను చేసిన టెస్ట్ ఆ 24 గంటల 9వ తారీఖు వచ్చినాం. 9వ తారీఖు వస్తే అక్కడ టెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని అన్న నా బండికే మళ్ళీ 10వ తారీఖు నా టెస్ట్ చేసినాను. అది నేను అంటున్నాను మళ్ళీ టెస్ట్ చేసిందన్న నా బలివీడిగా నా బిడ్డ నా బలివీడిగా వేరే కాడికి పంపి వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి చేసింది అన్న. అది ఏం సరే పెట్టింది అక్కడ తీసుకుపోయి డైరెక్ట్ ఆమె శ్వాస తీసుకుంటాను తీసుకున్నాంటే కూడా ఆక్సిజన్ పెట్టింది. ఆక్సిజన్ పెట్టిన బిడ్డ బట్టపాటు ఏమో అవుతుందని ఆక్సిజన్ అక్కడ పెట్టింది. మూస కొట్టుకున్న మధ్యలో మళ్ళీ నైట్ ఏంటంటే బిడ్డకు శ్వాస అత్తలేదు కానీ ఇంటర్ పెట్టాలంటే బిడ్డ బతుకులో గిట్లా మాకు అన్యాయం తెలుసులో నైట్ 9 గంటలకు కూడా నిన్న రాత్రి 9 గంటలకు కూడా ఎంత డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళు నిన్న రాత్రి 9 గంటలకు కంట్రోల్ తీసి మధ్యాహ్నం జరిగింది. బిడ్డకి ఆరోగ్యం అంటే ఇప్పుడు కుదుట పడతలేదు సీరియస్ డాక్టర్. జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమ్మా? మళ్లీ ప్రజల తీర్పు అడుగుదాం. వరద బాధితుల పరామర్శనికి రాని కొమ్మలో ఉన్న కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి తీరికలేని జగన్ జైల్లో ఉన్న నందిగాం సురేష్ వద్దకు వచ్చాడంటే ప్రజలే అర్థం చేసుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు. ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి, నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా. ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికొందో ప్రజల్ని అడుగుదాం. కాబట్టి ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని రకాల అరాచకాలకి బాధ్యులై ఈరోజు చట్ట పరిధిలోనే విచారణ ఎన్నుకుంటున్న వాళ్ళని పరిశుద్ధులుగా చూపించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకానికి వాళ్ళని వాడుకునే ఈ మొత్తం ప్రక్రియని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, వరద బాధితుల పరామర్శకి సమయం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డి 5 రోజులుగా కోమాలో ఉంటే, చావు బతుకుల్లో ఉంటే అటువైపు చూడని భారతీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగం సురేష్ కోసం జైలు దాకా వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలేంటో ఈ ప్రయారిటీలోనే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా, రాజధాని ప్రజలు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి,
డబ్బు రాజ్యాధికారం తప్ప ఇంకా వేటికి ప్రాధాన్యత ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక జీవితంలో రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదన్న విషయం మొన్ననే ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ద్వారా నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది కరువు. స్కానింగ్ చేయడానికి ఎవరు లేకపోవడంతో బారులు తీరిన గర్భిణీలు ఎవరు లేకపోవడంతో ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాలని చెబుతున్న సీకేఎం సిబ్బంది. కుప్పం చిరు వ్యాపార సంఘం సభ్యులు విజయవాడ వరద బాధితుల కోసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నగదును కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నంకు అందజేశారు. ನಂಬರ್ಲಿ ಮಾರ್ಕ್ಸು ಮಿಸೈಲ್ ಮಾಡ್ತಾರೆ విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సంలో ఎంతో కష్టాలు ఎదుర్కొన్నటువంటి పేదవాళ్ళ కోసం కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వారి నియోజకవర్గం కుప్పంలో చిరు వ్యాపారంలో కలిసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కష్టార్జితంలో వాళ్ళందరూ కూడా పోగు చేసినటువంటి వరద సహాయం కోసం దాదాపు 25,000 రూపాయలు పోగు చేసి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబాలందరూ కూడా దేవుడు నేను రక్షించాలని చెప్పి కోరుతూ మా అందరి తరఫున తెలుగుదేశం అనకాపల్లి జిల్లా ఇటీవలే 28వ తేదీన మంగళవారం రాత్రి పరవాడ మండలం తాలపువానిపాలెంలో జరిగిన రాబర్ని అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు ఛేదించారు. నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసుల రంగంలోకి దొంగతనానికి గురైన 17 తులాల బంగారంను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అలాగే దీని విలువ సుమారు 12 లక్షల పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిందితులు విజయనగరం ప్రాంతానికి మరియు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిగా తెలియజేశారు. అలాగే ఈ రాబర్ని కేసును ఛేదించిన పరవాడ పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది. సో ఇది 112 అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి. సో యాక్చువల్గా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 112 లాంచ్ చేసినాక అందుకే 100 112 ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 100ని తీసేసి 112 పెడితే చాలా మందికి 100 తెలుసు అన్ని మళ్ళీ కాల్ చేయలేరు అనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 112 అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే 112కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అన్ని డైల్ అవుతుంది కదా, అది 112 డైల్ అవుతుంది ఎవ్రీ టైం. అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్గా 112ని చేస్తున్నారు. ఓకే. వినాయక చవితిని పురస్కరించుకుని 5వ రోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వర స్వామి పంచామృత అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు, విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, మధుర్, మెట్ల రామనబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకం, లఘున్యాస అభిషేకం నిర్వహించినట్లు అర్చక స్వాములు తెలియజేశారు.
చిన్నారి భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు. చూపించి అటువైపు లాగేటప్పటికి నాకు ఆశ్చర్యపడ్డాడు. అంటే ఆగుట్టి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగిలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో జోష్న పీటీఏ విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆమె విద్యార్థుల పట్ల అరాచకంగా ప్రవర్తిస్తుందని గురువారం ఉదయం 5 గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన పీటీ జోష్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీటీ జోష్న తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని మండిపడ్డారు. విద్యా బుద్ధులు నేర్పే గురువు బూతులు మాట్లాడితే ఆమె నుంచి ఏం నేర్చుకోవాలని ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. తన క్లాస్ సమయంలో కూడా వేధిస్తుందని, స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ రక్తం వచ్చేలా కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో కనీసం వసతులు కూడా లేవని అన్నారు. మేడమ్స్ కి అడుగుతా సార్. అయితే మీ అమ్మాయి ఎవరికి లేని బాధ స్కూల్ టోటల్ ఎవరికి లేని బాధ మీ అమ్మాయికి వస్తుందా అని చెప్తే సార్. మేము పేరెంట్స్ ని వదిలి కానీ మా స్కూల్లో గిట్లా లేదు సార్. కొట్టనివ్వండి సార్, కొట్టనివ్వండి రైటే, కానీ కొడితేనే డిసిప్లిన్.
సస్పెండ్ అయినా కూడా జాబ్ ఎక్కడ ఉండదు ఆమె ఎక్కడ సార్ మా లాగా 100 మంది ఆడపిల్లల లైఫ్ ఉంది సార్. మేము టోటల్ స్కూల్లో ఉన్నాడు సార్ టోటల్ స్ట్రెంత్ సార్ 580 దాంట్లో 1 అవర్ మేడం నేను తప్పు చదువుకోవడానికి వచ్చిన మేడంకి అసలుకి కొట్టడానికి రైట్స్ లేవు సార్. అయితే మేము పీటీ చూసుకోవాలి కానీ పీటీ చూసుకోవద్దు. మేము కాలేజ్ సెక్షన్ కాబట్టి మాకు కాలేజ్ మేడమే చూసుకోవాలి, స్కూల్ మేడం చూసుకోవద్దు. మేము పేరెంట్స్ విడిచిపెట్టి మా పేరెంట్స్ వాళ్ళు విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్. ఏదైనా చేయండి మేమైతే వెళ్ళాం. ఏం జరిగింది అసలు? ఆడపిల్లల కనుక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా ఇన్స్ట్రక్షన్ అవర్స్ లో ఒక్క ఆమె స్నానం అయితే బాత్రూమ్ లో పోయి బట్ట లేకుండా కొట్టింది సార్. అబ్బాయి దొరకలేరా? మేము సిస్టర్ మాట్లాడుకుంటే అబ్బాయి లేరా? మీరు అమ్మాయిని నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు లవర్స్ మీరు ఆగారు అసలు పండుగ ఓరి అసలు ఆగారు. అమ్మాయిలు ఆగుతలేరా? పెళ్లి చేసుకోరి మరి అనుకుంటా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు సార్ మా ముంగట. బ్యాడ్ వర్డ్స్ ఇంకా మమ్మల్ని మధ్య పెట్టి గుండ్రంగా మాట్లాడలేదు. చూడు సార్ ఎట్లా ఉందో. నా పేరు అలెక్య, ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ బైపీసీ. మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి. సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపాం. మేము హాస్టల్లో పోయినా కూడా మమ్మల్ని నిలిచి పెట్టి మళ్ళీ మాకు పేరెంట్స్ లేరు. వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు మమ్మల్ని మాతో ఇంత క్రూయల్ గా ఉంటే మేము ఎవరికి చెప్పాలి సార్? ప్రిన్సిపల్ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి, వీపీ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి. అరే ఇక్కడికి వచ్చినాక చచ్చిపోతాను అంటారు మేడమ్స్. మేము ఏం చేయాలి? ప్రేయర్ కి సార్ మాకు ఉన్నది 1 అవర్ టైం టేబుల్ కదా. 1 అవర్ 6 to 7 టిఫిన్ వచ్చేయాలి. 1 అవర్ లో 500 మెంబర్స్ ఒక్కటే ఇన్స్టిట్యూషన్ లో రెడీ అవుతుర్రు. 100 ఒక్కరికన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉండదా? మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కావచ్చు సార్. వాళ్ళని బాత్రూమ్ వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే మేము ఎవరికి వీడియో రికార్డ్ బ్లాక్ మెయిల్ సార్. డైనింగ్ హాల్ లో పెట్టి డోర్ వేసి వీడియో తీసుకుంటా బ్లాక్ మెయిల్ చేస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.